ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ టీఎన్జీఓ నేత దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు, పెండింగ్ బిల్లులు, 5 డిఏలు, పీఆర్సీ ఇవ్వాలన్నారు. పెన్షనర్లకు వచ్చే భత్యాలు ఆపితే వాళ్ళెలా బతకాలంటున్న దేవిప్రసాద్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఎన్జీఓ మాజీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీఎన్జీఓ మాజీ నేత దేవిప్రసాద్ గారు. సార్, అసలు కాంగ్రెస్ పాలన ఉద్యోగులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? అంటే కాంగ్రెస్ అలవిగానే హామీలు ఇచ్చింది. తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలతో పాటు అందరూ కూడా ఉద్యోగులకు సంబంధించిన 13 హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీని కూడా ఈ 17 నెలలుగా ప్రభుత్వం పరిష్కరించలేదు. పరిష్కరించకపోగా మేము పరిష్కరించమని ఇలా చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తాం. చేతులు ఎత్తేయడమే కాదు, ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యోగుల్ని ప్రజల నుంచి ఒంటరి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 73% ఫిట్మెంట్ తెచ్చుకున్నటువంటి ఉద్యోగులం. కేసీఆర్ గారు ఆర్థిక పరిస్థితి బాగులేదని ఎన్నడూ కూడా బయట ఎన్నడూ ప్రకటించలేదు. ఉద్యోగుల వలన ఈ సమాజానికి మేలు జరుగుతుంది, వాళ్ళ పని జరుగుతుంది, సంక్షేమ పథకాలు సజీవంగా అందుతాయని ఆర్థిక పరిస్థితిని పక్కకు పెట్టి కూడా 73% భారతదేశంలోనే వేతనాలు పెంచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చూసినటువంటి వాళ్ళు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు పీఆర్సీ ఊసలేదు, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత పెన్షనర్లు అందరూ కూడా 10,000 మంది రిటైర్ అయితే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. కాబట్టి ఇటువంటి వాటిని అన్నిటి మీద కూడా ఇవాళ ఉద్యోగులు ఒంటరిగా ఉన్నారని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుండు. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒంటరిగా లేరు, వారంటే లక్షలాది సైన్యం ఉన్నామని ఇవాళ భరోసా ఇవ్వడానికి, వెన్నుదన్నుగా ఉండడానికి మేము ఈ సమావేశం నిర్వహించుకుని అందరం కూడా కేసీఆర్తో కలిసి భుజం కలిపి పోరాడి తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం. స్వామిగౌడ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, విఠల్ కానీ అట్లా. కాబట్టి డెఫినెట్గా ఉద్యోగుల సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి చర్చించాలి, పరిష్కరించాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు చెప్పి బూచి చూపెట్టి ఉద్యోగుల పొట్టగొడితే మాత్రం ఊరుకోమనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. గత 6 నెలలుగా వేలాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ అందాక తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు. వారి పరిస్థితి ఎలా అంటే ఇప్పటికే మేము అదే కదా, ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారు చివరి అంకంలో వచ్చేటువంటి డబ్బుల మీద ఇవాళ ఆధారపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆరోగ్యం బాగుండదు, రకరకాల సమస్యలు కూడా ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఏవి పరిష్కరించాలి, నేను డబ్బులు ఇవ్వని ఇవాళ వృద్ధుల్ని వేధించే పని చేస్తూ ఉన్నాడు. ఆ వృద్ధులు ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కారణమైనటువంటి వాళ్ళు. ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. వీళ్ళందరూ కొట్లాడితేనే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గమనించాలి. కాబట్టి ఇప్పటికైనటువంటి అబద్ధ మాటలు పక్కకు పెట్టి ఇలా ప్రజల్ని, ఉద్యోగులను వేరుదీసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఆపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రజలు, ఉద్యోగులు కలిసి అనేక ఉద్యమాలు చేసిర్రు, అనేక వీరోచిత పోరాటాలు చేసిర్రు, అనేక సమస్యలు పరిష్కరించుకున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రజల సమస్యలు పరిష్కరించేదాకా, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేదాకా ఈ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసినామో అటు ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడతాం, ప్రజల సమస్యల మీద మాట్లాడతాం, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. అటు ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డు, ఉద్యోగులు ఆసుపత్రికి వెళ్తే ఈహెచ్ఎస్ కార్డు పనిచేయడం లేదంటున్నారు, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డే కాదు, ఏ కార్డు కూడా ఇలా పనిచేస్తలేదు, ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, ఉద్యోగుల్ని వేధించేటువంటి పని పెట్టుకున్నది. కాబట్టి ఈ సమావేశంలో మేము వెంటనే డిఎల్ రిలీజ్ చేయాలి, హెల్త్ కార్డులు పనిచేసే విధంగా పనిచేయాలి, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్, పీఎఫ్, పెన్షన్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ వెంటనే రిలీజ్ చేయాలి అని మేము ముఖ్యమంత్రి నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తారు? మేము పెట్టేటువంటి డిమాండ్ ఒకటే, రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాటలు ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉంది, వాటిని వెనక్కి తీసుకొని ఇలా ఉద్యోగ సంఘాలతో నేరుగా చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్లు కొత్తగా ఏం డిమాండ్ లేవు, ఇప్పటికే 57 డిమాండ్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చినాయి. ఆ 57 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మొత్తానికి చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎన్జీఓ మాజీ నేత దేవిప్రసాద్ అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకైనా ఎలాంటి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.